నెమ్మదిగా గీకరా. పోయినసారి వేసిన ఘాట్లు ఇంకా చిక్కు చెదరలేదు. ఈసారి పడవలేండి. ఇక్కడ ఉన్నావా? నీకోసం కోల్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను. అది అమ్మేశాక అక్కడ ఎందుకుంటాను రా. అమ్మినా తప్పే. మీ బాబు చేసిన అప్పు తెచ్చాను తెలీదా? అప్పు ఎక్కువై ఆస్తి తక్కువైంది. ఆలోచించి ఐపీ పెట్టేశా. ఐపీ అంటే ఏంటండి? అప్పు తీర్చలేను, ఏం పీక్కుంటావు పీక్కోమని అప్పులోడి చెప్పడం. అలాగండి. నువ్వు గీకు. కాపురానికి రావే రావే అని నెత్తి నూరు కొట్టుకున్నాను. ఇంకొచ్చావా? నెల నిండాకి వచ్చావు. అమ్మ ఎక్కడ కూడా భావన తలుచుకుంటావా? కానీ తల్లి అయినా తలుచుకోవే, గౌరవంగానే ఉంటుంది. రే రిక్షా రే సత్యబాబు సత్యబాబు సత్యబాబు, మా ఆవిడికి పుట్టినప్పుడు ఎక్కువైపోయింది. చేతిలో 90 పైసా లేదు. క్యాష్ లేనప్పుడు గడుపు చేయడం ఉందిరా. క్యాష్ దాని బావ దగ్గర ఉన్నలే. మరి డెలివరీ కూడా వాడినే చేయించమని పోయావా? పాపం ఆడు మాత్రం ఎన్ని పనులని చేస్తాడు. ఒక 2000 ఉంటే వచ్చే నెలలో ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు. ఏంటి ఏమైంది? రూట్ నొప్పులమ్మా. అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళకుండా ఇక్కడ అప్పుకుని కూర్చున్నావేంటి? అలా ఆయన డబ్బుల కోసం ఆగాడండి. ఫైనల్ గా నా బాకీ తెచ్చినట్టావు అంతే కదరా? నేను 1000 సార్లు చెబితే ఒక్కసారి చెప్పినట్టు. అలాగా? సత్యబాబు అవతల మా ఆవిడ చాలా సీరియస్ గా ఉందన్న మాట విను. హలో, టేక్ కేర్ హాస్పిటల్ అండి. నేనండి అతుల్ సత్యబాబుని. మొన్న అవైవల్ కాల్ ఫోన్ చేశారు కదా, బాడీ రెడీగా ఉంది. అబ్బాయి 7 తారీఖు పాటలు కదండి, ఫ్రెష్ బతుకుండగానే కోసుకోవచ్చు. నంబర్ 1 పాటలు అండి. ఎదవాలవట్లు ఏం లేవు. యారా నువ్వు సిగరెట్లు చుట్టలు కాల్చావు కదా, లంగ్స్ కూడా తీసుకొచ్చండి. బైక్ మీద మూట కట్టుకు తీసుకొచ్చేస్తాను. రేట్ అదే ఉందండి, అక్కడికి వచ్చే బేరాలు అడుకోవచ్చు. అలాగేనండి. ఏంటి హాస్పిటల్ అవయవాలన్నావు? నీయే అలా కావాలంట, అమ్మేస్తున్నాను. నా బాడీలో పాటలు అమ్ముకునే రైట్స్ నీకెక్కడివి? ఎక్కడవా? పంపించు సత్యబాబు. అయితే దుబ్బై చూడు, నీ బాడీ మీద నెగిటివ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని నావే. నువ్వు రాసిచ్చిన నోటు కింద నోట్ అన్న పారాగ్రాఫ్ ఉంది. నువ్వు చదవలేదు అనుకుంటా, నేను చదువుతాను విను. భవిష్యత్తులో నేను ఐపీ పెట్టినా, హఠాత్తుగా చనిపోయినా, నా ఒంట్లో ఉన్న అన్ని అవయవాల మీద పూర్తి హక్కులు అత్తిలి సత్యబాబుకే చెంది ఉన్నవి. ఏంటి చివర్లో ఈ క్లాస్ ఒకటి ఉందా? ఉండటం ఏంటి, దాని కిందే కదా నువ్వు ఆటోగ్రాఫ్ చేసింది. కాబట్టి నీ బాడీలో ఉన్న పళ్ళు, కళ్ళు, లివరు, బ్రెయిన్, కిడ్నీ, ఆఖరికి బ్లడ్ తో సహా రీటైల్ గా అమ్మేసుకుని నీ బాకీ కింద జమ చేసుకుంటానే. ఊరుకా సత్యబాబు, నేనేదో ఐపీఎట్ బీపీ తెచ్చుకుంటావేంటి? ఇదిగో నీ బాకీ డబ్బులు. నువ్వు ఎప్పుడు కనబడితే అప్పుడు ఇద్దామని జేబులు ఎట్టుకుని తిరుగుతున్నా. నాతో పెట్టుకోకు, బతుకుండగానే పోస్ట్ మార్టం చేస్తా. సత్యబాబు నీకోవాలేంటి? ఒక్క 2000 ఆ పుట్టబోయే చైల్డ్ సెంటిమెంట్ నీ పేరు పెట్టుకుంటాను. ఎందుకు? వాడిని అడ్డు పెట్టుకుని ఎంత దుబ్బులు పెడతానుక లేవు. అంత మాట అనుకో, అది చచ్చిపోయేలా ఉంది. 100కి 25 రూపాయలు వడ్డీ ఇస్తావా? నీ ధర్మ వడ్డీ 10 రూపాయలే కదా. ఎమర్జెన్సీ కేసుకి 25 చేసా ఈ మధ్య. సరే ఇయ్యి. ఉండు, నోట్ రెడీ చేస్తా. అంత టైం లేదు, ఆసుపత్రికి వెళ్ళి సంతకం పెడతాను. ఇయ్యి. ఎక్స్పెరిమెంట్లు వద్దమ్మా, నోట్ ఉంటేనే జనం మాట్లాడలేదు ఇక్కడ. సరే రాయి బాబు. దాదా దీని మీద 2 ఆటోగ్రాఫ్లు పెట్టి డబ్బులు తీసుకెళ్ళు. అదేంట్రా నోటి చెప్పేస్తున్నావు? వడ్డీ ఎక్కువైందని ఫీల్ అయ్యావా? నీ పాపిష్టి సొమ్ముతో పుట్టడం మా పాపకి ఇష్టం లేదు. ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. త్వరగా ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించండి. అలాగే అమ్మ. అదేంటండి మీరు డెలివరీ చేయించారు? మీకు ఎందుకండి కర్మ? నేను మనిషిని. మీరెంతో మంచివారు, మర్యాదస్తులు అనుకున్నాను ఇంతకాలం. కొత్తగా ఏమనుకోకండి, అది నిజమే. ఆ అమ్మాయి అదృష్టం బాగుండి ఫ్రీ డెలివరీ అయింది. అదే బిడ్డ అడ్డం తిరుగుంటే మీరు చేసిన ఆలస్యానికి 2 ప్రాణాలు పోయేవి. డబ్బే సర్వస్వం కాదండి, మంచి మానవత్వం ఉండాలి. అప్పుడే మనిషి అవుతారు. మందులో పడి భోజనం సంగతి మర్చిపోయినా బతిమాలి మరీ పెట్టేది మీ వదిన. సర్లే, నేను ఒక్కరోజైనా కట్టుబట్టలతో ఇంటికి వస్తే చూడాలని ఆశపడింది మీ మరదలు. చా, దాని కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. బాధపడకండి, ఇంకో వారం రోజుల్లో మీకు తెప్పలు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి రప్పిస్తున్నావా? ఆ దొరద నాకెందుకు? ఇంకో వారంలో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని మీ అమౌంట్ సెటిల్ చేసి మెడ పట్టుకుని బయటకు గంటుతాను. అరే అంత పని చేయకరా, అసలే నాకు మెడ నొప్పి. కావాలంటే ఈ మీద చేస్తే ఒరే బెదరో, బాగా ఆకలేస్తుంది. ఆడు గిన్నెలు తోమేస్తాడు, నువ్వు అన్నం కూర ఉండే శుభ్రంగా తినచ్చు. ఆ పాటలు ఏవో మీరు పడండి, నేను బయట హోటల్లో తింటాను. దీని కోసిన వండటానికి మనకు వంట రాదే. సర్లే, ఏదో హోటల్ లాగించేద్దాం. అమ్మాయ్యా, ఈ రోజుకి బతికించారా బాబు. తయారు నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా. ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మీల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే ఫుల్ మీల్స్ ఎట్టేస్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. తెచ్చి నా వల్ల కాదు. సెంటర్ వారు సమర్థించు చైర్మన్ మొగుడు రాసలేదు.
నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో ఇద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ. ఇదిగా ఒరిజినల్ డివిడీలు VCDలు ఇంకా మా దగ్గర ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నా జీవితంతో ఆడుకోవద్దు. ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్ తీసుకుంటాం. ఇంకేం డిమాండ్స్? నాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసేనే సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎద వేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుతూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. రే గప్పరు, నా బావగారు ఇక్కడికి వచ్చాడు. రేపు ఎలక్షన్ లో ఓటేమని వచ్చారండి. అవును, మీరేంటి స్వయంగా మా హోటల్కి వచ్చారు? ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్డే. అవును, మీ హోటల్ ఏం బాగుంటది? మా మంగతాయారండి. అది కదా టిఫిన్. అయ్యి బాబాయ్, మీరు మా హోటల్లో టిఫిన్ చేస్తారా? చేయను, తింటాను. ఇడ్లీ ఉందా? ఉందండి, కాకపోతే వాళ్ళ నుంచి కొంచెం రేటు పెంచాం. ఏంటో అన్ని పెంచేస్తున్నారు. మీరు వడ్డీ పెంచినట్టు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 350. నేను అడుగుతుంది నెలకు కాదు, నేను చెప్పేది పూటకు కూడా కాదు, ప్లేట్ కి. ప్లేట్ ఇడ్లీ 350 రూపాయలా? నువ్వు కంగారు పడకు, మీకు అందరికి 3 రూపాయలే. సత్యబాబు గారికి స్పెషల్ రేటు. అందరికి తక్కువ, నాకు ఎక్కువ ఏంటి? బ్యాంక్ రూపాయి వడ్డీ తీసుకుంటుంటే మీరు 10-20 తీసుకోవట్లే? పూరి 600. 2 పూరీలు 600. మా రేటు మాది, ఇష్టమైతే తినండి లేకపోతే వెళ్ళిపోండి. ఈ అత్తలు మొత్తం తొక్కలోది. నీ ఒక్క హోటల్ ఉందనుకుంటున్నావా? ఏ రాజు హోటల్ తింటాను. వెళ్ళండి వెళ్ళండి, అక్కడ ప్లేట్ ఇడ్లీ 600. ఇప్పుడు మీరు నొక్కేసిన వాళ్ళు 2,000 రూపాయలు బిల్లు షాపు పంపించేస్తారా? అయితే ఉంచుకో. దీని టిఫిన్ తినే కంటే అట్టిపళ్ళు తింటాం బెటర్. రే అట్టిపళ్ళు, రే 4 అట్టిపళ్ళు ఇవ్వు. 400 ఇవ్వండి. నేను అడిగింది గెల కాదురా. గెల మీకు 400కి ఇచ్చేస్తారు. 4000. రే 4000 పెడితే ఎక్కడ అడ్డి తోట కొనుక్కొచ్చురా? కొనుక్కుంది అనండి. అట్టిపళ్ళు ఎంత? రూపాయికి 2. అయితే 2 ఇవ్వండి. అదేంటి ఆడికి రూపాయికి 2 ఇస్తున్నావు? డజన్ ఇస్తాను, నీకెందుకు? ఏంట్రా వేళ కొలమా? ఊరందరికో రేటు నాకో రేటునా? మొన్న బండి బాబు చేయించుకుంటాను 1000 రూపాయలు ఇవ్వండి. వడ్డీ ఎంత చెప్పారు? ఎంత? రీజనబుల్ గా 20కి చెప్పాను. అంతెందుకండి బాబు అంటే ఏమన్నారు? నా వడ్డీ నా ఇష్టం, కావాలంటే తీసుకో లేకుంటే పా అన్నాను. ఇది అంతే, ఇష్టమైతే తీసుకోలేదప్పా. అంటిపళ్ళు ఏం కావాలండి? గిద్దంతా 1250. అబ్బా చీపే మీ అబ్బా, అంతా కూడబలుకుని నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. బఠానీలు మరమరాలు వేరుశనగకాయలు, బఠానీలు మరమరాలు వేరుశనగకాయలు. ఐడియా, పక్కనే టిఫిన్ చేసి వచ్చేద్దాం. ఇదిగో బాబు, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్గా ప్లేట్ ఉప్మా పెసరట్టు ఇవ్వు. తమరు అత్తిలి సత్యబాబు గారే కదా? అవును, నా గురించి నీకెలా తెలుసు? నన్ను ఎప్పుడైనా చూసావా? బిన్ లాడెన్ మనం చూసామా? ప్రపంచం అంతా ఆడి గురించి తెలీదు? తెలిస్తే తెలిసింది కానీ ముందు టిఫిన్ పెట్టు. నీకు కావాల్సింది ఉప్మా పెసరట్టే కదా? అవును. ప్లేట్ 1500 ఇమ్మంటారా? ఏంటి సత్యబాబు, టిఫిన్ చేయడానికి మొయ్యేరేలేమంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టన్నారా? పెడతానన్నారు, కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు. నా ఆస్తి రాసి ఇచ్చేమన్నారు. ఊరే మండపం, నువ్వు చెప్పరా సింగిల్ టీ ఎంత ఉంటుందా? ఎంత? రూపాయో 2 రూపాయలు ఉంటుంది కదా. 550 రూపాయలు అడిగాడు రాడు. అది కాక హోటల్లో అడిగితే మాత్రం మీరు ఇస్తారండి. ఈకండి ఆకలితో సావనైన సొద్దురు కానీ. సడన్ గా మన గురుగారి మీద ఏంటి ప్రతిఘటన కాదు, సోషల్ బైకట్. అంటే ఏటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్పక్కడ. మరి ఏం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. ఏమైంది? కరెంట్ షాక్ కొట్టించింది. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. అది ఎక్కడో తణుకులో ఉందండి.
మన ఊరు కృష్ణానగర్ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇంత పొడిగేస్తాడు బిల్లు ఎవడు కడతాడు? మీరే కడతారు. నాకేం దోలా? అదేంటి సత్యబాబు, నీ దగ్గర పనిచేసే వాడికి షాక్ కొడితే మరి నువ్వు కాబట్టి ఎవడు కడతాడు? మీ అందరికి హార్ట్ అటాక్లు వస్తే బైపాస్లు దెబ్బలు తగ్గితే ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేస్తారు. ఈ మాత్రం అందరికి హాస్పిటల్ ఎందుకు? ఇదిగో ఈ పత్తి తీసుకెళ్లి జెండు బాంబు తెచ్చి రాయండి, అదే తగ్గిపోతుంది. జెండు బావా తోలుడు వచ్చేసింది. అయితే కొబ్బరి నుండి రాయి. అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్ళదా? ఆయన తీసుకెళ్లేదేంట్రా, మనమే తీసుకెళ్ళపోదండి. ఇదిగో నీ ముందే చెప్తున్నాను, ఆ బిల్లుకి నాకు ఏ సంబంధం లేదు. అలాగే నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. అదేంటి? ఈ క్షణం నుంచి నీ దగ్గర మేము పని మానేస్తున్నాం. డబ్బే ముఖ్యం అనుకుని నీలాంటి వాడి దగ్గర పని చేయడం కన్నా గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటుంటే బెటర్. అది కరెక్ట్. నాకు డబ్బే ముఖ్యం అనుకుంటే మీ అందరికి జీతాలు ఎందుకు ఇస్తాను? ఆ ఇచ్చావులే తొక్కలోడు చేద్దామని ఇచ్చే తక్కువ కటింగ్ ఎక్కువ. డోలు మోగపోతే కటింగ్, ఆరుమణి మోగపోతే కటింగ్, గిన్నెకి సొట్ట పడితే కటింగ్, గంటికి బొక్క పడితే కటింగ్, జువ్వలు ఎగరపోతే కటింగ్, అవుట్ పేలకపోతే కటింగ్. మనిషి అయితే మాట్లాడొచ్చురా, ఆడ అత్తెలు సత్యబాబురా. పదండి. ఇదిగో నా జీపీఎస్ కట్టడానికి నీ తొక్కలో జీప్ ఎవరికి కావాలి? పోండ్రా. ఏ మీరు లేకపోతే నాకు వేరే పనులు దొరకనుకున్నారా? ఖచ్చితంగా దొరకదు. డబ్బుకి నీతి జాతి లేదు కాబట్టి అది ఎవరి దగ్గరైనా ఉంటుంది. కానీ మనుషులు అలా కాదు. అది మనసు లేని నీలాంటి వాళ్ళకి అర్థం కాదు.